A1 టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జనన గణాంకాలు, జనాభా లెక్కలు మరియు నూతన ఓటర్ల నమోదు ప్రక్రియపై అధికారుల సమావేశం నిర్వహించారు. ముమ్మిడివరం తాళరేవు తహసీల్దార్లు పి. త్రినాథరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పంచాయతీ అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో వైసీపీ యోజన విభాగ రాష్ట్ర నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై వస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలు పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమన్నారు. తమ కుటుంబం చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములపై కొందరు కావాలని వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. రీసర్వే సమయంలో సబ్ డివిజన్ సమస్య వల్ల గందరగోళం ఏర్పడిందని తెలిపారు. తమ్మినేని సీతారాం మచ్చలేని ప్రజానాయకుడని, అసత్య ప్రచారాలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. మరియు మీడియా సోదరులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇటీవల కాలం గమనించుకుంటూ వస్తే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను పక్కన పెట్టేసి బహుశా మీడియా వాళ్ళకి ఏంటంటే మా మీద కాన్సన్ట్రేషన్ బాగా పెరిగినట్టుగా. ఎందుకనంటే ఈ మధ్యకాలం మేమేదో ఒక సైట్ని ఇచ్చేసామని, మేమేదో కబ్జా చేసామని ఉంటాయి. చూస్తారా? వద్దండి, దయ్యుంచి ఇక్కడి నుంచి అన్నా సరే మీరు సక్రమంగా నడిస్తే బాగుంటుంది. లేదు మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే చేస్తాము అని అంటే మీకు త్వరలో జనమే దేహశుద్ధి చేసే పరిస్థితి కూడా వస్తుంది. ప్రజలే ప్రజలే దేహశుద్ధి చేస్తారు. మా వరకు కూడా రాదు. మేము కబ్జా చేసామా, కబ్జా మేం చేసామా, కబ్జా చేసే అవసరం మాకు. ఇగో ఒక్క మాట నేను చెప్తున్నా, మా ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా క్లీన్ చిట్, మా మీద మరకలేం మచ్చలేదు. మమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారే తప్ప మేము మోసం చేసినట్టు ఒక్కరిని మీరు చూపించండి. ఇట్స్ అ ఛాలెంజ్ ఇది. మమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారే కానీ మేము మోసం చేసే వాళ్ళు ఒకరు లేరయ్యా. అది మీరు గ్రైండ్. ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టిందని ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం పురోగతి దిశగా సాగుతోందన్నారు. అమరావతి, పోలవరం పనులు వేగవంతమవుతున్నాయని తెలిపారు. వైసీపీ పాలనలో అవినీతి, అరాచకాలు పెరిగాయని విమర్శించిన ఆయన 2029 ఎన్నికల్లో ప్రజలు మరొకసారి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. నమస్తే అండి. మీడియా మిత్రులకి వీడియో ద్వారా నవ్య ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి నిన్ననే కూటమి నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ, మరి లోకేష్ గారు అందరూ కూడా ఈ యొక్క 2 సంవత్సరాలు కూటమి యొక్క పరిపాలన విధ్వంసం నుంచి వికాసం వైపు ఏ విధంగా ప్రయాణం చేశామనేది విషయాలు కూడా చెప్పారు. మనం చూసినట్లయితే ఈ 2 సంవత్సరాలు పరిపాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలు కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఒక మంచి కల్చర్లో, ఒక మంచి సాంప్రదాయ విలువలతో కూడినటువంటి పరిపాలన అందించినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా విఘాతాలు కానీ, విధ్వంసాలు కానీ లేకుండా, కక్ష సాధింపులు లేకుండా, ఏదైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చినటువంటి సూపర్ 6 కానివ్వండి, సూపర్ 6 కాకుండా మరి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల యొక్క ఉపాధి పెంచే దిశగా మరి నూతన ఇండస్ట్రీ విధానాలను తీసుకురావడంలో కానివ్వండి చాలా విజయాన్ని సాధించింది. పార్వతీపురం మన్యం జిల్లాలో యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీలు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా నోడల్ అధికారి డాక్టర్ టి జగన్మోహనరావు పర్యవేక్షణలో సోలో యోగా, ప్రాణాయామం, గ్రూప్ యోగా విభాగాల్లో
జూనియర్ కేటగిరీ పోటీలు జరిగాయి. ఇక విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలను రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీలకు ఎంపిక చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, యువతలో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు చాలా ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో వారి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ఇప్పటికే జూన్ 7వ తారీఖు నుంచి ప్రారంభమై కొనసాగుతున్నాయి. జూన్ 20 వరకు కూడా ముందుగానే తీసిన షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈరోజు యోగాంధ్ర జిల్లా స్థాయి పోటీలను ఈ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ కలెక్టరేట్లో ఆదివారం 14వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఈ 14, 15, 16వ తారీఖులో ఈ జిల్లా స్థాయి యోగాంధ్ర పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలు ఉంటారో వారికి ఈ పోటీల్లో అర్హులు. వీరిలో జడ్జెస్ ఎవరైతే నిర్దేశించిన తర్వాత ఈ ప్రథమ, ద్వితీయ, తృతీయ జిల్లా స్థాయి విజేతల్ని రాష్ట్ర స్థాయికి పోటీలకు, యోగాంధ్ర పోటీలకు వాళ్ళని జిల్లా యంత్రాంగం యొక్క ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తం కూడా 10 మంది యోగా గురువులు, 200కు పైగా మాస్టర్ ట్రైనర్సు, 3500 పైగా ట్రైనర్సు ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా సజావుగా సాగేలాగా ఎక్కడెక్కడ ఆసనాలు వేయడము, అలాగే అనకాపల్లి జిల్లా చోడవరంలోని జెడ్పీహెచ్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మనబడి మన పండుగ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పలరావు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులకు చాక్లెట్లు, యాపిల్స్ అందించి స్వాగతించిన ఆయన ప్రభుత్వ పాఠశాలల నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే యూనిఫామ్ను సొంత ఖర్చుతో కుట్టించుకుని అదే దుస్తుల్లో విద్యార్థులతో కలిసి పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. పెద్ద పిల్లలకి నోట్స్ ఇవ్వండి. నోట్స్ ఇక్కడి నుంచి నోట్స్ వీళ్ళ ముగ్గురికి స్లేట్స్. కాకినాడ జిల్లా తాళరేవులో నిర్వహించిన మీడియా సమావేశంలో సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మణరావు మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్పై వైసీపీ నేత పీతాని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనను రాజకీయంగా ఉపయోగించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతి ఆక్రమణలను ప్రజలు మరచిపోలేదని పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి గారిని నువ్వు ఒళ్ళు జాగ్రత్త అనే మాటలు మాట్లాడితే ఈయన ఏదో రాష్ట్ర నాయకుడు అయిపోతాడని అనుకుని మాట్లాడారు. ఆయన మీరు ఏం చేశారు రాష్ట్రానికి అని అడుగుతున్నాడు. నిన్న ఈ రాష్ట్రంలో 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం, జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమం ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏం జరుగుతుంది అనుకునేది దేశ విదేశాలు కూడా చెప్పుకుంటున్నారు. ఈవేళ మరి వైఎస్ఆర్సీపీ నాయకులకి, బాలకృష్ణ గారికి ఎందుకు కనిపించట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ సంక్షేమం ఏం చేశారని అడుగుతున్నాడు ఆయన. మీరు పిల్లలకి 15,000 ఇస్తానని చెప్పి 11,000 ఇచ్చి ఎగదెబ్బారు. 4 పిల్లలు ఇంట్లో ఉంటే ఒకరికే ఇచ్చి 3 పక్కన పెట్టారు. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే, 4 ఉన్నా, 3 ఉన్నా, 2 ఉన్నా, 1 ఉన్నా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకే ఈవేళ 13,000 రూపాయలు పిల్లలకి ఇస్తున్నారు. మెయింటెనెన్స్ స్కూల్కి 2,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే మరి గతంలో ఎప్పుడూ లేనట్టుగా మీరు డిఎస్సి కోసం పెద్ద పెద్ద గోలెట్టేస్తున్నారు. ఆయన ఏదో ఇందాక బాలకృష్ణ గారు అన్నారు, అసలు ఇంటర్వ్యూ లేకుండానే ఒక టీచర్ పోస్ట్ ఇచ్చేసారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని బంగారమ్మ కాలనీలో ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా పోలీసులు కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాధవారెడ్డి ఆదేశాల మేరకు సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద ప్రాంతాలు, అద్దె ఇళ్లు, ఖాళీ భవనాల్లో సోదాలు నిర్వహించి 25 ద్విచక్ర వాహనాల పత్రాలను పరిశీలించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ కూడా చేపట్టారు. మాదక ద్రవ్యాలు అలాగే మా పరిసరాలు చుట్టూ ఉన్న పర్యావరణాన్ని గమనిస్తూ భారతదేశ అభివృద్ధిలో పాల్పంచుకుంటామని అలాగే మాదక ద్రవ్య రహిత సమాజం కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై హింద్. భారత పౌరులైన మేము మాదక ద్రవ్యాలు ఇక ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేస్తున్న వ్యాఖ్యలను చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు తీవ్రంగా ఖండించారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు హుందాతనం, సంస్కారంతో వ్యవహరించాలని సూచించారు. మహిళలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు వచ్చాయి కాబట్టి ఆ ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయని చెప్తే దానికి కూడా వ్యంగ్యంగా, అసభ్యకరంగా, ద్వంద్వార్థంతో మీరు చేస్తున్న ఉద్యోగాల గురించి అన్నట్టుగా మాట్లాడారు. ఈ విధంగా అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మహిళల పట్ల అలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది తప్పు. ఈరోజు చోడవరం శాసనసభ్యుడిగా మాజీ మంత్రి అమర్నాథ్ గారికి నేను తెలియజేసేది పాలసీ మీద మాట్లాడండి. దయచేసి ఇప్పటికైనా మీరేమని చెప్పేసి మీరేమని పెన్షన్ ఇస్తా అన్నారు, ఇచ్చారా లేదా, లేకపోతే కొత్త పెన్షన్ లేదా 2 ఏళ్ళు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయన తండ్రి సత్యంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు సరికాదు అని సువార్తపేట లెప్రసీ కాలనీ వాసులు పేర్కొన్నారు. తమ సమస్యలను గుర్తించి ర్యాంపులు, ఇళ్ల మరమ్మతులు చేయించారని, పేదలకు విద్య, వైద్య సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నామన్నారు. ఇలాంటి సేవాభావం కలిగిన వారిపై అవినీతి ఆరోపణలు చేయడం తగదన్నారు. అభివృద్ధిని చూసి విమర్శలు చేయాలని వైసీపీ నేతలకు సూచించారు. కొంతమంది విమర్శలు చేస్తున్నారు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలా మరి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో లెప్రసీ కాలనీ అంటూ ఉంది అనే విషయం కూడా చాలామంది నాయకులకి తెలియని విషయం. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈరోజు లెప్రసీ కాలనీ ఉంది. వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు కూడా ఎవరికి కనిపించలేదు ఈ లెప్రసీ కాలనీలో. ఇవాళ లెప్రసీ కాలనీ వ్యాధిగ్రస్తులకి మరి ఇబ్బంది పడుతూ ర్యాంప్ వేయడానికి రోడ్లు కానీ, అలాగే ఇల్లు లీక్ అయిపోతుంటే, వర్షం పడుతూ లీక్ అయిపోతున్నా ఎవరు పట్టించుకునే నాదులు లేడు. పేపర్లు వేయించాలని చెప్పి అడిగామండి. మీరు ఎక్కడని చెప్పి వచ్చేసి మా దగ్గరికి కూడా వచ్చేసి ఆ పని చేయించారు. మా ఇల్లు కూడా లీక్ అయిపోతుంటే ఆ పని కూడా చేయించారండి. ఆయన మాత్రం మాకు ఏదైనా సరే మాకు పింఛన్లు అయితే మాత్రం పింఛన్ కూడా ముందు బెగ్గింగ్ చేసుకుని పెట్టాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఆ అప్పు తీర్చి మా పట్టాలు కూడా. కర్నూలు జిల్లా ఆలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 1970 నుంచి 1995 బ్యాచ్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. దశాబ్దాల నాటి స్నేహాలు, గురువుల బోధనలు, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆనందంగా గడిపాడు. ఈ కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర మాజీ కార్యదర్శి చిన్నహ్యాట శేషగిరి హాజరై పూర్వ విద్యార్థులందరూ కలుసుకుని పరస్పరం సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమ్మేళనాన్ని విజయవంతం చేసిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. చిదానంద గారి పెళ్లికి వచ్చినప్పుడు మా సీనియర్ గౌరవనీయులు డాక్టర్ రంగస్వామి గారు, అదేవిధంగా రిటైర్డ్ ఎంఈఓ జగన్నాథ్ అన్న గారు, ఈరప్ప, వెంకటేష్, చాలా మంది మిత్రులందరూ కలిసి మా పెట్రోల్ బంకులో ఈ డిస్కషన్ కి అంకురార్పణ పడిందని నేను నమ్ముతున్నాను.
మార్కాపురం జిల్లా పామూరులో రమణమ్మ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. డాక్టర్ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సేవా కార్యక్రమం 26 వారాలు పూర్తి చేసుకుంది. వందలాది మంది పేదలు, వృద్ధులు, ప్రయాణికులు భోజనం స్వీకరించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప దానమని, సమాజ సేవే తమ లక్ష్యమని డాక్టర్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని షిరిడి సాయిబాబా గార్డెన్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఘనంగా ప్రారంభించారు. ఇక జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులు, విద్యార్థులు, యువతతో కలిసి యోగా ఆసనాలు చేశారు. యోగా భారతదేశ ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపద అని మంత్రి పేర్కొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆటలైనా, పాటలైనా, కళలైనా, సంగీతమైనా, క్రీడలైనా, హాకీ, క్రికెట్ ఏది చూస్తున్నా మీరు ఇప్పుడు పిల్లలు మీరు విన్యాసాలు చేయిస్తే కరాటే మా ఇంటియాలు చేయిస్తాడు. కరాటే విన్యాసాలు చేయిస్తే మీరు ఒళ్ళు గొదురు పొడిచేలాగా ఉంటాయి. అదేవిధంగా ఈసారి సంక్రాంతి సంబరాలకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వచ్చే సంవత్సరం ఆ సంక్రాంతి సంబరాల్లో మా ధర్మవరం వాళ్ళు చూపించే టాలెంట్ చూస్తే నేను అందుకే చెప్తుంటా, ఆ సినిమాల్లో రీటేకులు చేస్తుంది ఆ సినిమాలో మా దగ్గర సింగిల్ టేక్లో చేసేస్తుంటా. ఇవాళ ఏదేమైనా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొంచుకునే అవకాశం కలిగింది. యోగా అనేది చాలా చూస్తున్నాను, చాలా మంది నిత్య సాధకులుగా ఉన్నట్టున్నారు. యోగా మన ఉత్కృష్టమైన సంస్కృతికి, తత్వశాస్త్రానికి ఒక ప్రతీక లాంటిది. కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పినట్టుగా మన మునులు, ఋషులు వారి అనుభవాన్ని, మేధో సంపత్తిని రంగరించి, మేళవించి మనకు అందించిన అద్భుతమైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా సూపర్ 6 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, విజయనగరం జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసరావు విమర్శించారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, విద్యార్థులకు వార్షిక ప్రోత్సాహకం, రైతులకు ఆర్థిక సహాయం వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ప్రజల నుంచి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను పార్టీలకు అతీతంగా వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలను ప్రకటించింది. ఆ సూపర్ 6 పథకాలకి ప్రజలు, యువకులు, మహిళలు అందరూ కూడా ముగ్ధులై వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయినా కూడా వారు ఏవైతే సూపర్ 6లో ప్రకటించారో అవి ఇప్పటి వరకు కూడా అమలు చేసే దిశగా మరి సూచనలు కనిపించడం లేదు. మరి అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి మేము కొత్తగా ఏమి అడగటం లేదు. ఈ కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చారో అవి అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు. అలాగే ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తానని చెప్పారు. అలాగే రైతుకి ప్రతి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అలాగే ఈ గ్యాసు అనేక ఇటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే మీరు చెప్పారో అవి ఎక్కడ అమలు జరుగుతున్నాయి? బాపట్ల జిల్లా అప్పికట్ల సమీపంలో సర్కార్ ఎక్స్ప్రెస్ రైల్లో చోరీకి ప్రయత్నించిన దొంగలను పట్టుకునేందుకు జీఆర్పీ పోలీసులు కాల్పులు జరిపారు. అర్ధరాత్రి సమయంలో S3, S6 బోగిల్లో ప్రయాణికులు బ్యాగులు చోరీ చేసిన దుండగులు ఓ మహిళా మెడలోని బంగారు గొలుసు లాక్కునేందుకు యత్నించగా ఆమె కేకలు వేయడంతో జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక దొంగలను వెంబడించిన పోలీసులపై రాళ్లదాడి జరగడంతో 9 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా డీఎస్పీ అకేశ్వరరావు తెలిపారు. ఇక 2 బ్యాగులు స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ గ్రామంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి సుమారు 1000 మంది ఉపాధి హామీ కూలీలతో కలిసి యోగాసనాలు చేశారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరమని మంత్రి పేర్కొన్నారు. కరోనా సమయంలో యోగా తనకు ఎంతో ఉపయోగపడిందన్నారు. ప్రతి ఒక్కరూ రోజు యోగా లేదా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని కలెక్టర్ సూచించారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే మనందరం దగ్గరికి తీసుకురండి. ఆయన కోసం ఆయన, అలాగే మన శరీరం కోసం మనం కూడా ఒక గంట కేటాయించాలి. గంట లేకపోయినా కనీసం అర్ధ గంట మనం కేటాయించి యోగా అనేది ఖచ్చితంగా చేసుకోగలుగుతాం. ఎటువంటి వ్యాయామం అంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ అయినా చేయండి, కానీ యోగా అనేది ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు పావుగంట చేస్తే ఖచ్చితంగా మీ ఆరోగ్యం బాగుంటుంది. మన హాస్పిటల్కి దూరంగా ఉంటాము, మందులకు దూరంగా ఉంటాము, మన తల్లిదండ్రులు చూసుకోవచ్చు, మన పిల్లలను బాగా చూసుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీకు అనారోగ్యం అయినా కూడా అది కూడా మంచిది కాదు. కుటుంబ వ్యవస్థలో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. ఈ యోగాను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. రోగాల నుంచి మన శరీరాన్ని మనం కాపాడుకునే అవసరం అవుతాం. సో దీనిలో భాగంగా మన ప్రభుత్వం వారు, మన ముఖ్యమంత్రి వారు ప్రతి రోజు కూడా ప్రజల్లో ఈ యోగా దాని మీద అవగాహన ఉండాలి. ప్రతి ఒక్క మనిషి కూడా యోగాను ప్రాక్టీస్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కూడా 21వ తారీఖు మనకు ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది ఎందుకంటే మనకు గుర్తు చేయడం కోసం యోగాను మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండలో ఆర్టీసీ డ్రైవర్ కె హరిబాబుపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. నరసరావుపేట నుంచి ఒంగోలు వెళుతున్న బస్సు సింగరకొండ దేవస్థాన సమీపానికి చేరుకోగా ఎదురుగా వస్తున్న కారుకు హారన్ కొట్టడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహించిన కారు డ్రైవర్ బస్సు వద్దకు వచ్చి హరిబాబుపై దాడి చేస్తున్నట్లుగా సమాచారం. ఘటనపై అద్దంకి సిఐ సుబ్బరాజు, ఆర్టీసీ డిపో మేనేజర్ మహబూబ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. టాటర్లు అవతల పోదని కారు లెఫ్ట్ సైడ్లో కాపి ఉన్నాడు అతను. ఇటు అంతన నేను ఆరును కొట్టా, చేయి చూపించాడు అలా అవతల పోతున్నాం. చొక్కా కూడా పెట్టారు, లోకి చూసారుగా, చొక్కా కూడా లాగింది. అంత లెక్క లేకుండా కారు అయితే బస్సు డ్రైవర్ అండి అంత తేలిక వాడికి. వాళ్ళు అంత చొక్కా పట్టి చూసారు కదా మీరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. వివరాలు సేకరించి అర్హులైన వారికి ఓటు హక్కు